ఆహ్, గల్ఫ్ ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి 8 దేశాల మీద అది దుబాయ్ గావచ్చు, ఖతార్ గావచ్చు, బహ్రెయిన్ గావచ్చు, ఒమెన్ గావచ్చు ఇట్లాగా అన్ని దేశాల మీదన ఇరాన్ దాడులు కొనసాగిస్తానే విరుచుకుపడతానే ఉంది. బాలిస్టిక్ మిస్సైల్స్, మామూలు మిస్సైల్స్ సంఖ్య తగ్గించి ఇప్పుడు డ్రోన్లతో విరుచుకుపడుతోంది. వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తా ఉంది. అదే కాకుండా గల్ఫ్ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళే ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్‌ని ఆపడమే గాదు, ఇతర దేశాల నుంచి గల్ఫ్‌కొచ్చేటటువంటి ఆహారం మీద దెబ్బతీసింది. ఇప్పుడంటే అక్కడికేది ఇంపోర్టు, ఎక్స్‌పోర్ట్ 2 లేకుండా ఆపింది గదా! ఎళ్ళేది రానిచ్చి వచ్చేది ఆపడం గాదు గదా! దాంతో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో వాళ్ళేంటంటే నిరంతరం పళ్ళు తినడం బాగా అలవాటు ఆళ్ళకి. వాళ్ళకి డబ్బుకి డబ్బు కొదవలేదు. వందలు, వేల రూపాయలు పండ్లకు ఖర్చు పెడతారు. అదేది మన ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే హైయెస్ట్ క్వాలిటీ అక్కడే దొరుకుతాయి ఖర్జూరాలు. భారతదేశం కాదు ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ క్వాలిటీ. అట్లాగే పండ్లు, ఫ్రెష్ కూరగాయలు తింటుంటారు వాళ్ళు. అవన్నీ షిప్స్ ద్వారా రావాల్సిందే. అక్కడ ఎందుకంటే ఎడారి ప్రాంతం గాబట్టి, పండదు గాబట్టి. ఇప్పుడు వాటన్నిటికి పెద్ద సమస్యొచ్చి పడింది. ఈ క ప్రస్తుతం ఇరాన్ టోటల్‌గా ఆపేయడం వల్ల, కార్గోలన్నీ ఆగిపోవడం వల్ల ఓవరాల్‌గా రోజుకి 18% మొదట కంట్రోల్ అయితే, ఇప్పుడు 38% దాకా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి షాపింగ్ మాల్స్‌లో, సూపర్ బజార్‌లో అమ్మే పండ్లన్నిటిని జనం ఊడ్చుకుపోయారు. దాంతో మరింత తిప్పలవుతున్నది గల్ఫ్ దేశాలకి.